కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం. రైతు ఐక్య వేదిక. నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 55 నుంచి 60 వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు. మొన్న ఒక మహాధరణ కార్యక్రమాన్ని ధర్నా చౌక్లో చేయడం జరిగింది. అది ఫుల్ సక్సెస్ కావడం జరిగింది. చాలామంది నిరుద్యోగులు అక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పిందో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మమ్మల్ని రాజకీయంగా ఓట్ల కోసం వాడుకుంది తప్పించి మాకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆ దిశగానైతే వాళ్ళ ఆలోచన లేదు అని చెప్పేసి ఒక పక్కన నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ సర్కార్కి రేపు రానున్నటువంటి రోజులలో తగిన గుణపాఠం చెప్తామని చెప్పి వాళ్ళు ప్రత్యక్షంగానే వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక మరొక పక్కన ఈరోజు మొన్న ధర్నా అయిపోయింది, మళ్ళీ ఇంకొక ధర్నాకి పెద్ద ఎత్తున కూడా సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని అవసరమైంది ఉంటే రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి వాళ్ళు ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావుని ఇలా వాళ్ళు కలవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భవన్లో. సో వీటన్నిటి పట్ల కూడా మాట్లాడదాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందా, ఉద్యోగాలు ఇచ్చిందా లేదా, అసలు వాళ్ళకి ఇచ్చేటువంటి ఉద్దేశం ఉందా లేదన్నటువంటి విషయాలని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. మీరు ఏకపక్షంగా మాట్లాడితేనైతే ఇది నేనైతే ఒప్పుకొని యాక్సెప్ట్ కూడా చేయను. సో నిరుద్యోగులు అడుగుతున్నటువంటి దాంట్లో వాస్తవం ఉన్నది. సో వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీలాంటి వాళ్ళ పైన ఉన్నది. మీరు ఏమన్నా అంటే వాళ్ళు వెనకాల ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు కొంత కోచింగ్ సెంటర్లు లేదా వీళ్ళు నిరుద్యోగులు కాదని చెప్పేసి మాట్లాడతారు. అది సబాబు కాదు, నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేయను. సో ఏంటిది అసలు వాళ్ళు వీళ్ళు నిరుద్యోగులంతా ఇలా హరీష్ రావును కలిసిండ్రు, మీ ప్రభుత్వం పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో దీన్ని ఎట్లా తీసుకుంటారు? మొదటగా నేను మన తొలి వెలుగు ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 10 ఏళ్ల పాటు పాలించి తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉరితాళ్ళై లేకపోతే కళ్ళల్లో నెత్తురు చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇదే ప్రథమంగా హరీష్ రావు, ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అనేక వేదికల దగ్గర అనేక ఉన్నటువంటి తెలంగాణ యువతకు ఇలా ఆత్మహత్యలకు ప్రేరేపించేలా మాట్లాడి మనోవేదనకు గురయ్యేలా మాట్లాడినటువంటి నీచుడు, దుర్మార్గుడు, దగులుబాజీ ఇవాళ హరీష్ రావు నిరుద్యోగులతో సమావేశంగా అయి నిరుద్యోగుల గురించి ప్రేమను ఒలకపోయడం అనేది చాలా సిగ్గుపడతా ఉన్నాం. అసలు తెలంగాణలో నిరుద్యోగ ఉద్యోగాలు రాకుండా అడ్డుకొని నిరుద్యోగుల కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గుడు హరీష్ రావు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల ఎంతోమంది అమాయక విద్యార్థుల ప్రాణాలకు ఇవాళ పన్నాగం బండి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకొని 10 ఏళ్ల పాటు ఉండి మొత్తం కూడా అనేక విధాలుగా తెలంగాణ యువతను తప్పుదారి పట్టించేలా వ్యవహరించినటువంటి నీచుడు ఇవాళ నిరుద్యోగుల పట్ల ఉద్యోగాలు రావట్లేదని నిరుద్యోగులతో సమావేశం కావడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ నిరుద్యోగులతోని ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయాలని హరీష్ రావుకు మేము సవాల్ చేస్తా ఉన్నాం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము 12 నెలల్లోనే ఇచ్చిన ఉద్యోగాలపై మేము సిద్ధం. నువ్వు ఇచ్చినటువంటి 10 ఏళ్లలో ఉద్యోగాలపై సిద్ధమా, లేకపోతే హరీష్ రావు ముక్కు నేలకు రాయాలని కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. ఎంతో మంది అమాయక నిరుద్యోగ యువతను ఇవాళ రెచ్చగొట్టి మళ్ళీ తన వైపు తెచ్చుకొని ఇవాళ ఉన్నటువంటి ఓట్లు పొందాలనే చిల్లర ఆలోచనలతోని, చిల్లర బుద్ధితోని, సంకుచిత మెంటాలిటీతోని ఈరోజు హరీష్ రావు ఏదైతే చేస్తుందో కుట్ర మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన 12 నెలల్లోనే దేశంలో ఎక్కడ లేని విధంగా ఉద్యోగాల భర్తీ జరిగింది. మరిన్ని ఉద్యోగాల భర్తీ ఉండబోతుంది. ఆ ఉద్యోగాల భర్తీ మీ హయాంలో కాదు, గత సర్కార్ హయాంలో అనేది వాళ్ళ ఆలోచన. ఇవాళ నేను హరీష్ రావుకు సవాల్ చేస్తా ఉన్నాను. మీ 10 ఏళ్లలో ఇచ్చినటువంటి ఉద్యోగాలను పట్టుకుని రా, మేము సవాల్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీలకు ఇచ్చినవి, కాంట్రాక్ట్లకు ఇచ్చినవి కూడా లెక్క కట్టుకుని మాట్లాడుతున్నటువంటి దుర్మార్గుడు అసలు ఉద్యోగాల పని మీద మాత్రం కూడా అతనికి ఒక ప్రేమ కానీ నిరుద్యోగుల పట్ల కానీ దయ లేదు. 10 ఏళ్ల పాటు వివిధ అసెంబ్లీలో మాట్లాడాడు. నిండు అసెంబ్లీలో జరుగుతుంటే ఇవాళ ఇదే మా సిఎల్పి బట్టి గారు, శ్రీధర్ బాబు గారు అనేక వేదికల ఉద్యోగాల గురించి అడిగినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయండి, మేము ఎంతమందికి ఇస్తాం, ఎంతమందికి ఇస్తాం, ఆల్రెడీ ఇచ్చినాం కదా, ఇంకెన్ని ఇస్తామని మాట్లాడినటువంటి దుర్మార్గుడు ఇవాళ ఇదే సునీల్ నాయక్ ఆత్మహత్యకు ప్రేరేపితుడు. ఇతను మాట్లాడిన మాటలకు
ఇవాళ కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందాగి నిమిషంలో చనిపోయినాడు. అనేక మంది నిరుద్యోగ యువతకు కారకుడు. ఇలాంటి కారకుడు ఉద్యోగాలు అడిగితే ఇంటికి పోతే ఇవాళ కారు మీద తొక్కించినటువంటి నీచుడు. ఇలాంటి నీచుడు ఇవాళ నిరుద్యోగుల్ని కొంతమందిని పోగేసి ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడే నైతిక అర్హత హరీష్ రావుకు ఉందా? ఎందుకు గతంలో మీ పార్టీ అధినేత అయినటువంటి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఆయన దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోయిన నిరుద్యోగుల దగ్గరికి, మరి అప్పుడు కానరానటువంటి రాజకీయాలు ఇప్పుడు ఎందుకు? ఒకవేళ వాళ్ళకి అవకాశం నిరుద్యోగుల సపోర్ట్ కావాలని చెప్పేసి నిరుద్యోగ భవిష్యత్తు పట్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో ఉంది. ఉద్యోగాల భర్తీ విషయంలో ఎప్పుడు కూడా ఆలస్యం గానీ లేకపోతే ఏమాత్రం కూడా తారతమ్యం. అంటే మార్చి ఏప్రిల్ లో నిర్వహించాల్సినటువంటి మీ జాబ్ క్యాలెండర్ పెట్టింది కదా మార్చి ఉద్యోగాలు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది. ఇచ్చిన ఉద్యోగాలలో ఇలాంటి హరీష్ రావు లాంటి కేటీఆర్ లాంటి నీచులు అడ్డగోలుగా కొంతమందిలో కేసులు వేయించి ఇవాళ గ్రూప్ 1 ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఉద్యోగాల భర్తీ అనేది ఒక ప్రక్రియ అయిపోయిన తర్వాత ఇంకో ప్రక్రియ వస్తుంది. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మనం వరుసమ్మటి ఎక్కడ కూడా ఖాళీల భర్తీ విషయంలో, ఎందుకంటే ఎక్కడ కూడా మనం ఏ ఖాళీ గ్రూప్ 1లో ఏమైనా మిగులుపాటు అయితే గ్రూప్ 2 ఇట్లా మనం ఒక క్రైటీరియా పెట్టుకొని భర్తీ చేయాలని ఆలోచన చేస్తుంటే మొత్తం కూడా గ్రూప్స్ని డిస్టర్బ్ చేసి తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దీన్ని ఎక్కడ కూడా మనం ఆగం చేయాలి, మళ్ళీ వాళ్ళకు నిరుద్యోగుల పట్ల శిక్షలు పెట్టాలనే ఉద్దేశంతో కొంతమంది సుప్రీంకోర్టు దానికి వెళ్ళి కేసులు వేయించి ఇవాళ స్టేలు తెప్పించినటువంటి దుర్మార్గులు వీళ్ళు. అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే అడ్డుకుంటారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అయిపోతే ఇలాంటి ప్రేమ వాళ్ళకు పోసినట్టు మాట్లాడతారు. కాకపోతే ఇవాళ తెలంగాణ యువత పట్ల మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కనీసం ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏమాత్రం కూడా డిఎస్సి కానీ గురుకులా కానీ ఎక్కడ కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. గ్రూప్ 1 14 ఏళ్ల తర్వాత నిర్వహించలేని దద్దమ్మలు పేపర్ లీకేజ్ పైన మాట్లాడే దమ్ముందా హరీష్ రావుకు అంటున్నా? పేపర్ లీకేజ్ చేసి బొంగులు పుట్నాలకు అమ్ముకున్నటువంటి నీచులు ఇవాళ గ్రూప్ ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత డిఎస్సి పెట్టిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ 11,000 పైచిలుకు 56 రోజుల్లోనే డిఎస్సి పెడితే ఇదే తుంగతుర్తి దగ్గర వెంపటి అనే గ్రామంలో నిన్న మీరు చూశారు, ప్రభుత్వ పాఠశాలల పిల్లలే ఉద్యోగుల పిల్లలే ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదువుతారంటే తెలంగాణ ప్రగతి ఎంత పురోగతి సాధించింది అనేది మీ అందరికి తెలుసు. అంటే తెలంగాణ ఎన్నడూ లేనంత విధంగా ఇవాళ దాదాపు 1,56,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, పేద మధ్యతరగతి విద్యార్థులు ఇవాళ ప్రైవేటు బడులకు పోకుండా ప్రభుత్వ బడులలో అడ్మిషన్ పొందారు. ఇది చరిత్ర రికార్డు. తెలంగాణ విద్యా అభివృద్ధిలో మేము పురోగతి సాధించినాం. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మేము పెద్దపీట వేసినాం. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడతారు 10 ఏళ్ల పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? మరి ఎందుకు ఉన్నటువంటి అడుగులకు మడుగులెత్తారు? నీ కాలేజీలో చదివినటువంటి నీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కాలేజీలు దానదత్తం చేసి విచ్చలవిడిగా తెలంగాణ విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసినటువంటి దుర్మార్గులు. ఇదే ఈయన కజిన్ జగన్మోహన్ రావు వెలాసిటీ కాలేజీ పెడితే నారాయణ మేనేజ్మెంట్ ని కిడ్నాప్ చేసినటువంటి దుర్మార్గుడు. నెల్లూరు నుంచి పట్టుకొచ్చి కిడ్నాప్ చేయించిన అచ్యుతరావు అనే కెమిస్ట్రీ ఫ్యాకల్టీని ఇదే హరీష్ రావు నిర్బంధించి మాదాపూర్ పిఎస్ లో పెట్టించింది. చర్చకు సిద్ధమా? హరీష్ రావు చేసినటువంటి విద్యా వ్యవహారాల్లో తెలంగాణ మొత్తం కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి నీచుడు. ఇవాళ ఈయన నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నా. బీఆర్ఎస్ సాయంలో ఇచ్చిన ఉద్యోగాలపై మేము చర్చకు సిద్ధం. గన్పార్కైనా సిద్ధమే, లేకపోతే ఇంకెక్కడికైనా సిద్ధమే. రండి మీరు మాట్లాడదాం. ఇప్పుడు రాజకీయాల కోసం కాదండి, ఇవాళ మేము చిత్తశుద్ధితో ఉన్నాము. నిరుద్యోగులతో రాజకీయం చేస్తే మేము సహించము. వాళ్ళతో రాజకీయాలు ఏముంది? ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరం ఏ పార్టీతో వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకటి. రెండు, మీరు ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము ఇచ్చిన కదా, మేము అనౌన్స్ చేసిన కదా జాబ్ క్యాలెండర్. అవును, ఇవి అన్ని పాత నోటిఫికేషన్లు. ఈ పాత నోటిఫికేషన్లు భర్తీ కాగానే మొత్తం కూడా కొత్త నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ జరగబోతా ఉన్నాయి. నిన్న కాక మన భట్టి గారు చెప్పారు, టీజీపీఎస్ చైర్మన్ గారు చెప్పారు, ఏప్రిల్ లో నిర్వహించాల్సిన ఎగ్జామ్స్ ఎక్కడ పోయినాయి? ఈ ఉద్యోగాల ప్రక్రియను పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నారు. మీరు ఉద్యోగాలు ఇస్తాంటే వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారు? కేసులు వేయించి, రకరకాల కేసులు వేయించి తప్పు తడకలతోని కోట్లను కూడా తప్పుతో పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిన్న కాక మీరు చూశారు, ఇవాళ గ్రూప్ 1 లీకేజీ కారకులైంది వీళ్ళే. ఇవాళ గ్రూప్ 1లో తప్పిదాలు జరిగినాయని అబద్ధాలతో కోట్లు వేస్తే కోట్లు కూడా మందలించినటువంటి అంశం మనం అందరం చూసినాం. మనం చిత్తశుద్ధితో ఉన్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారిది. దీంట్లో సందేహం లేదు.
తెలంగాణలో అత్యధిక 12 నెలల ఉద్యోగాలు ఇచ్చినాం. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 24 నెలల దాకా నోటిఫికేషన్ లేవు. వాళ్ళ విషయం మర్చిపోండి. నేను అంటున్నా, వాళ్ళను వద్దు అనుకున్నారు. వాళ్ళు నిరుద్యోగ యువతను పదే రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా పోగేసుకొని ఎంత కుట్ర చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ లేనా? ఇగో వీళ్ళు కొంతమంది ఉన్నారు, సింధురెడ్డి లాంటి వాళ్ళు, మోతిలాల్ అనేటోడు ఉద్యోగాల భర్తీ కాంపిటేటివ్ వదిలేసిండు పూర్తిగా. ఓ లీడర్ కావాలని తిరుగుతుండే, మేము దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా పుస్తకాలు పట్టుకున్నటువంటి తెలంగాణ యువత మాతోనే ఉన్నారు. తెలంగాణ అలాంటి యువత కోసం మేము ఆలోచిస్తా ఉన్నాం. యువత పేరు మీద రాజకీయాలు చేసి డోకా చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగులే వాళ్ళకి చెప్పులతో మెడలేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. వీళ్ళని వదిలేద్దాం. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే బీఆర్ఎస్ పార్టీ వదిలేద్దాం. ఇప్పుడు నిరుద్యోగులు అడుగుతున్నటువంటి ఆ మాటలలో వాస్తవం ఉందా లేదా? ఇవాళ తెలంగాణలో మనం ఉద్యోగాల భర్తీ వేగవంతం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇవాళ వచ్చింది 18 నెలలు ఉంది, ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. పైగా వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతా ఉంది, దాంట్లో సందేహం లేదు. మరిన్ని ఉద్యోగాల ప్రతి ఖాళీని భర్తీ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వంకు ఉంది. కాకపోతే దీన్ని అవకాశంగా చేసుకొని వారి బీఆర్ఎస్ నాయకులు కొంతమందిని పోగు చేసుకొని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కొంతమంది జనరల్ గా నేను అనేది వాళ్ళ సంబంధించి ఇప్పుడు వాళ్ళ కండవ కప్పుకొని ఉన్నటువంటి వాళ్ళ సంబంధించి కొంత గ్యాంగ్ ఉంటుందో వాళ్ళతోని కొంత నిరుద్యోగ యువత పట్ల చిచ్చులు పెట్టి తప్పుదారి పట్టించే ఉన్నాయి. దీంట్లో కొంతమంది కోచింగ్ సెంటర్ యజమానులు కూడా జ్వరపడ్డారు. దీన్ని ఒక తప్పుదావ పట్టించాలి, నోటిఫికేషన్లు వస్తే మా ఉన్నటువంటి మా కోచింగ్ సెంటర్లో మాకు పైసలు వస్తాయనే కొంతమంది దుర్బుద్ధి ఉంది. కొంతమంది దీని పేరుతో రాజకీయం కావాలనేది ఉంది. తెలంగాణలో పుస్తకాలు పట్టుకున్నటువంటి పుస్తకాల కోసం కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, రాజకీయాలతో సంబంధం లేని యువత భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇవాళ తెలంగాణ భవన్లో హరీష్ రావు ఏదైతే నిరుద్యోగ యువతతో పెట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం, ఉద్యోగాలు కల్పించలేదు, కొందరికి ఉద్యోగాలు వచ్చినాయి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, మీరు ఉద్యోగాలు కల్పించకుండా 10 ఏళ్ల పాటు నీ కుటుంబం ఉద్యోగాలు పొంది తెలంగాణ నిరుద్యోగ యువతలో మట్టి కొట్టి తెలంగాణ యువత భవిష్యత్తు అనేక వందలాది మంది నిరుద్యోగ ఆత్మహత్యలకు కారకుడైనటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, వాళ్ళు ఇవాళ నిరుద్యోగుల గురించి ఒలకపోయడం అనేది చాలా సిగ్గనిపిస్తూ ఉంది. ఫస్ట్ ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి. హరీష్ రావు తెలంగాణ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు బంద్ చేయండి. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ రంగమైన ప్రభుత్వ రంగమైన తెలంగాణలో ఉద్యోగాలు కల్పించిన ఆలోచన వచ్చింది. 10 ఏళ్ల పాటు పాలించినప్పుడు మరి ఎందుకు జాబ్ క్యాలెండర్ ఆలోచన చేయలేదు? ఎందుకు మీరు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదు? తెలంగాణ ఉద్యోగాల గురించి ఎందుకు అమలు చేయలేదు? మేము బరాబర్ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగాల భర్తీ అంశం పొందుపరిచినాం. దాన్ని కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాలు ఉన్నప్పుడు ఎన్నికలప్పుడు అసలు నిరుద్యోగుల అంశం కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. పెరిగింది 6 అడుగులే కానీ బుద్ధి మాత్రం లేదు. తెలంగాణ నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళకి ఏం చెప్తారు? ఆయన సమాధానం కాదు, వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి సమాధానం చెప్పారు. ఉద్యోగాల భర్తీ తెలంగాణలో భారీగా ఉంటది, దాంట్లో సందేహం లేదు. ఎప్పుడు అని అడుగుతా ఉన్నారు. ఉంటది, అదే ఎప్పుడు అనేది కావాలి కదా. ఈ ఉద్యోగాలు ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ కూడా డేట్లు వస్తే రేపు త్వరలో భర్తీ ఉద్యోగాల భర్తీ ఉన్నటువంటి నియామక పత్రాలు అందగానే 1 by 1 ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. అదే అండి, ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించి డేట్లు ప్రకటించిన తర్వాత ఆ డేట్ల ప్రకారం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఖాళీలను అన్నిటిని కూడా దాన్ని మొత్తం కూడా అన్వేషణ ఉంది. ఖాళీలు రాగానే మొత్తం కూడా ఆలోచన చేస్తుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీసుల కమిషన్కు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకోగానే ఏమంటే విధి విధానాలు ఉంటాయి. ప్రతిదీ కూడా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీ ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు అనేది 18 నెలల్లోనే 60,000 ఉద్యోగాల భర్తీ జరిగి ఇంకా ఉన్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 కాకుండా ఇంకా టెక్నికల్ అంశాలు కావచ్చు, ఆరోగ్య శాఖలు కావచ్చు, అనేక ఉన్నటువంటి పోస్టులు రెగ్యులర్ గా భర్తీ జరుగుతూనే ఉన్నాయి, అనౌన్స్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు కేవలం తెలంగాణలో ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 కాదు కదా, ఇంకా ఉన్నటువంటి టెక్నికల్ అంశాలు కావచ్చు, ఇంకా ఆరోగ్య శాఖలు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి వివిధ అనేక ఉన్నటువంటి టెక్నికల్ కానీ గ్రూప్ 4 కానీ అనేక వివిధ ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీ అయిన భర్తీ జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా 523 పోస్టులు భర్తీకి ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన చేసిందండి. యూపీఎస్సీ తరహాలో ఎక్కడున్నాడు, ఏ రాష్ట్రంలో ఇన్ని పోస్టులు గ్రూప్ 1 పోస్టులు ఎక్కడున్నాయి మీరు చూపించండి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇంకా ఉన్నటువంటి భర్తీ చేయాలని ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి దీన్ని ఎందుకు మీరు స్వాగతించట్లేదు? వీళ్ళు బీఆర్ఎస్ నాయకుల కళ్ళు ఎక్కడ కనపడుతున్నాయి?
ఇవాళ కాంట్రాక్ట్ పద్ధతిలో గ్రూపులు ఇచ్చి అంగన్వాడీలకు ఇచ్చినటువంటి పోస్టులు లెక్క పెట్టుకొని హరీష్ రావు లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నిన్ను గద్దెలు నిలుపుతారు? ఎందుకు నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటారు? ఎందుకు నీ పైన మీ బీఆర్ఎస్ పార్టీ పైన ఎందుకు యుద్ధం చేస్తారు తెలంగాణ యువత? అటువంటి యుద్ధం చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దిగజారిందని తెలంగాణ యువతనేం రెచ్చగొట్టే ఆలోచనలో హరీష్ రావు ఉన్నాడు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది తప్పు పద్ధతి. ప్రభుత్వం ఒక విజన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక లక్ష్యం ఉంది, దాంతో ముందుకు పోతుంది. మేము ఒక ఉద్యోగాలు 10 ఏళ్ల పాటు ఉద్యోగాల విషయంలో సక్రమంగా లేకనే కదా ఇచ్చిన నోటిఫికేషన్లు తప్పుతడగలు. ఇవాళ కోర్టు ఉన్నటువంటి సంబంధించిన కోర్టులలో వీగిపోయే ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. ఇక్కడి నుంచి నోటిఫికేషన్ లేడు, అక్కడి నుంచి కోర్టుల నుంచి స్టే రావడం, మొత్తం కూడా తెలంగాణ యువత మట్టి కొట్టి ప్రయత్నం వాళ్ళు జరిగింది. మనం ఏంటంటే ఎక్కడ కూడా కోర్టు చిక్కులు లేకుండా, ఎక్కడ కూడా కోర్టుల నుంచి కానీ ఇంకెక్కడ కూడా ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా అత్యంత పారదర్శకంగా పెద్దపీట వేయాలనే ఆలోచనతోని ప్రతి నోటిఫికేషన్లు ఎక్కడ కూడా మీరు చూడండి. ఇవాళ Group 1 అయినా, Group 2 అయినా, Group 3 అయినా, DSC అయినా, ఇవాళ గురుకులాలనే ఎస్ఐ కానిస్టేబుల్ అయినా, ఇంకా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో మనం ఇచ్చాం, ఇంకా ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా Group 4 అయినా మనం ఎక్కడ కూడా నోటిఫికేషన్లో కూడా ఎక్కడ కూడా తేడా లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో మనం ముందుకెళ్తా ఉన్నాం. వీళ్ళు కొంతమందిని పోగు చేసి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది 4-5 ఏజెంట్లను తయారు చేసుకొని ఇవాళ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుకుంటా నిరుద్యోగుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం అన్ని కొంత చేస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితులు దాన్ని కాదు, మేము ఒక నిరుద్యోగుల పట్ల బాధ్యత ఉన్నాం. భరోసాను కల్పించే ఆలోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ తెలంగాణలో డిగ్రీ చదివిన వాళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వాల ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉందండి. 10 ఏళ్ల పాటు పాలించి కూలిపోయే ప్రాజెక్టులు కట్టిన వాళ్ళకు కనీసం నిరుద్యోగ యువత పట్ల ఆలోచన ఉందా? ఎందుకు మరి 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ప్రభుత్వ బడులు మూసేశారు? ఎందుకు డిగ్రీ కాలేజీలు మూసేశారు? ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. డిగ్రీ కాలేజీలు లేని మండలాలు కూడా ఉన్నాయి వీళ్ళు 10 ఏళ్ళు పాలించినప్పుడు. విద్యా వ్యవస్థ పట్ల తెలంగాణలో మాకు ఒక విజన్ ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖని తన దగ్గర పెట్టుకొని ఒక సమీక్ష కావచ్చు, దాన్ని ఒక పునర్నిర్మాణ వైపు తీసుకుపోతా ఉన్నారు. దాంట్లో సందేహం లేదు. నిరుద్యోగుల అంశంలో నిరుద్యోగులు రెచ్చగొట్టే పనిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మేము దాన్ని తప్పకుండా తిప్పికొడతాం. వాళ్ళ హయాంలో జరిగినటువంటి మోసాలను కూడా నిరుద్యోగ యువత తెలియపరిచే ప్రయత్నం జరుగుతుంది. ఉద్యోగాల భర్తీ తెలంగాణలో ఎప్పుడు కూడా ఉంటుంది. ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో ఏ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ఉంటుంది. కాకపోతే అన్ని ప్రణాళిక జరుగుతుంది. అన్నీ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది, దాంట్లో సందేహం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ల పాటు ఆలోచన జాబ్ క్యాలెండర్ మరి ఎందుకు ఆలోచన చేయలేదు? ఈ ప్రభుత్వానికి విజన్ ఉంది కాబట్టే కదా, దూరదృష్టి ఉంది కాబట్టే భవిష్యత్తులో తెలంగాణలో ఒక మంచి అవకాశం ఇవ్వాలని, తెలంగాణ భవిష్యత్తు నిలబెట్టాలనే ఆలోచనతోనే ఇవాళ జాబ్ క్యాలెండర్ మనం ఏర్పాటు చేసినాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా మార్పులు జరుగుతాయి, ఇంకా ఉన్నటువంటి నోటిఫికేషన్లు వస్తాయి. తెలంగాణ నిరుద్యోగ యువత కాస్త ఓపికతో సహనంతో ఉండాలి. మనం ఉన్నటువంటి మన ఆత్మగౌరవాన్ని ఇవాళ బీఆర్ఎస్ నాయకుల దగ్గర మనం ఎక్కడ కూడా తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మన కళ్ళల్లో నెత్తురు చూసి మన మెడలో ఉరితాళ్ళు వేసినటువంటి బీఆర్ఎస్ నాయకుల దగ్గర మన ఆత్మగౌరవాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని నేను అంటా ఉన్నాను. తెలంగాణ యువత భవిష్యత్తుకి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత, ముఖ్యమంత్రి గారిదే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది కాబట్టే కదా ప్రతి వేదికల దగ్గర మాట్లాడి ప్రతి వేదికల దగ్గర నిరుద్యోగుల అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది తెలంగాణ ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. నిరుద్యోగ యువత భవిష్యత్తు తెలంగాణ నిరుద్యోగ నిర్మూలన దిశగానే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది దూరదృష్టితోని. కాబట్టి హరీష్ రావు ఈరోజు చేస్తున్నటువంటి కుటిల విష ప్రయత్నాలు మానుకోవాలి. హరీష్ రావు ఇవాళ మేము నిరుద్యోగ యువత పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం. 10 ఏళ్ల పాటు నువ్వు ఏం బిక్కినావు? ఎక్కడున్నావు హరీష్ రావు? ఎక్కడున్నావు నువ్వు అంటున్నాను నేను. ఇలాంటి కొంత అందరిని పోగు చేసుకొని ఇవాళ ఒక మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. బీఆర్ఎస్ నాయకులు అందరిని పిలిపించుకొని ఒక భవన్లోనూ ఒక ప్రత్యేక సమావేశం ఏంది వీళ్ళని రెచ్చగొట్టాలి, రోడ్ల మీదకి తీసుకురావాలి, వీళ్ళకి జైలుకు పోవాలి, వాళ్ళ జీవితాలు బాగా ఆగం కావాలని ఒక ప్రధానమైన కుట్రదారుడు కదా తెలంగాణ ఉద్యమంలో. ఇదే కదా మీరు అమాయకం ఉన్నటువంటి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటట్లాగా వాళ్ళ తగలబడేటట్లాగా కుట్ర చేసి ఇవాళ మళ్ళీ ఒకసారి తెలంగాణ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం లాగా జరుగుతూ ఉంది. ఇది ముమ్మాటికి తప్పని నేను హరీష్ రావు చెప్తాను. ఇలాంటి విష ప్రచారాలు కానీ ఇలాంటి చిల్లర వేషాలు కానీ మానుకోవాలని హరీష్ రావుకి నేను సవాల్ చేస్తా ఉన్నాను. రైట్ థ్యాంక్ యూ సో మచ్. సో ఒక పక్కన అయితే పార్టీ నుంచి పాల్గొన్నటువంటి చెనగాని దయాకర్ గారు అయితే ఉద్యోగాల భర్తీ ఖచ్చితంగా అతి త్వరలో ఉండబోతా ఉన్నది. కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆనోడు
ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి ఈ వ్యక్తులు ఇవాళ మళ్ళీ ఉద్యోగాల కోసం మాట్లాడడం అయితే సిగ్గుచెట్టున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు కాస్త ఓపిక సహనంతో నిరుద్యోగులు ఉండాలని చెప్పేసి అయితే సూచిస్తా ఉన్నారు. నిరుద్యోగులు అడిగేటువంటి డిమాండ్ కూడా దాన్ని మనం కూడా స్వాగతించాల్సిందే. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చినట్టయితే మేము రోడ్ల మీద కిందకి ఎక్కాల్సినటువంటి అవసరం ఉంటుందన్నది నిరుద్యోగుల యొక్క వాదన. వాళ్ళు 4వ తారీఖు మళ్ళీ ఏదో ధర్నా ఉన్నట్టుగా ఉంది. ఇది పెద్ద మొత్తంలో సెక్రటేరియట్ ముట్టడి కావచ్చు, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా భరోసా ఇస్తుంది, వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాల కల్పన ఇస్తుంది అనేది ఏమైనా చర్చలు జరుపుతుందా లేదా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.